తెలివిగా మిమ్మల్ని ఇందులోకి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి వాస్తవ పరిస్థితులు ఏంటో దగ్గర నుంచి చూపించారండి. అది చూపించారు మంచి కాబట్టి పని చేశారు. అదే అంటున్నాను. మేము ఇద్దరం కూర్చుని ఒక సినిమా చూసాం ఉమ్. పెళ్ళైన కొత్తల్లో, అభిమాన్ అని హిందీ సినిమా, అమితాబ్ బచ్చన్ అండ్ జయబాద్రి. అందులో అమితాబ్ బచ్చన్ చాలా సెలబ్రిటీ సింగర్ ఫస్ట్. జయబాద్రి ఒక పల్లెటూరులో ఒక విలేజ్లో ఉండే అమ్మాయి, కానీ ఆ అమ్మాయి కూడా గాత్రం బాగుంటుంది, సినిమా పాట బాగా పాడుతుంది. ఇతను అనుకోని ఒక సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళి తనని చూసి లవ్లో పడి తన పాట విని నచ్చి పెళ్లి చేసుకుని వస్తాడు సిటీకి. వీళ్ళిద్దరూ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆమె పాడుతుంది, పాడినప్పుడు తనతో పాటు ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన పాట నచ్చి తనని ఎంకరేజ్ చేయడం మొదలు పెడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్ వస్తాయి. సింగింగ్లోనే ఇతన్ని మించి ఆ అమ్మాయి పాట పాడటం మొదలు పెట్టేప్పటికి అమితాబ్ బచ్చన్కి కొంత కాన్ఫ్లిక్ట్ అది వస్తుంది అనమాట. సినిమా ఎంత బాగా క్యారీ చేశారంటే దట్స్ అ లెసన్ టు ఎనీ కపుల్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. ఓకే, ఒకే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళిద్దరికి అది లెసన్. అది ఇద్దరు ఎవరికైనా రావచ్చు ఆపర్చునిటీ. ఒక ఫోన్ ఇంట్లో మోగుతుంది, నా కోసం రావచ్చు, ఆవిడ కోసం రావచ్చు. మీరు ఎవరో ఫోన్ చేస్తారు, ఓ టీవీ నుంచి వచ్చేది, ఏమంటే సరస్వతి గారు నెంబర్ ఇస్తారా, ఆవిడ ఇంటర్వ్యూ చేయాలంటారు. ఇప్పుడు నన్ను చేయాలి, ఆవిడ చేశాడు అనుకుంటే ఎట్టా? అలాంటి అండర్స్టాండింగ్ మహానటిలో కూడా చిన్న ఇన్సిడెంట్ అది ఉంది. అవే కదండి, సావిత్రి గారిది ఏ ఆర్టిస్ట్లకైనా ఉంటుంది. అది మేము రాకుండా జాగ్రత్త పడ్డా. ఆ సినిమా చూసాము ఇద్దరం. మాకు అట్లాంటి కొన్ని బిగినింగ్ లోనే మాకు పడ్డాయి, కొన్ని మంచి బీజాలు పడ్డాయి. అదొకటి. తర్వాత మేము ఇద్దరు పేరెంట్స్, సెట్ ఆఫ్ పేరెంట్స్ అనుకోవడము, ఇలాంటివన్నీ మాకు మంచి బీజాలు. లైఫ్ ని ముందు నుంచే ప్లాన్డ్ గా వెళ్ళారు. అదే ఇప్పుడు పిల్లలకి చెప్పాలని తాపత్రయపడుతున్నాం బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చే రీజన్ కూడా ఏంటి, దీంట్లో నాకు పేరు వస్తుంది కదా, ఇంకా కింద కామెంట్లు కొందరు పిచ్చి పిచ్చి కామెంట్ రాసేవాళ్ళు ఉంటారు. వాడేం రాస్తే మనం పట్టించుకోం, కానీ ఎన్నో కూడా ఇంకోటి ఉడుతుందని వదిలేస్తాను, దాని గురించి కాదు. కానీ దీనివల్ల విని ఒక్కళ్ళు బాగుపడ్డా, అరే వీళ్ళలా వీళ్ళు చెప్పేది కరెక్ట్ కదా, మేము కూడా చేస్తాం అనుకుంటే సరిపోతుంది. మొన్న ఎవరో అన్నారండి, మీ వీడియోస్ చూసి ఎవరో విడిపోవాలి అనుకున్న జంట కూడా కలిశారు అని చెప్పారు. మేము ఆ రోజున ఎంత ఆనందించామంటే అసలు ఫోన్లే ఏదో ఒక్కళ్ళైనా అలాగా. ఇవాళ మార్నింగ్ ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. అబ్బాయి చాలా బెడ్ రిడ్ అని, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, చాలా చదువుకున్నవాడు, అసలు హైలీ డిమోటివేట్ అయిపోయాడు. అతను నాకు ఫోన్ చేసి మీ వీడియోస్ నాకు ఇన్స్పైరింగ్ అన్నాడు. నేను ఒక్క మాట పట్టుకుని 2 నెలల లోపల అతను 9 పుస్తకాలు రాసేలా చేయగలిగాను. తను లేచి నిలబడి మాట్లాడుతున్నాడు, చేయగలుగుతున్నాడు. అండ్ దెన్ ఈ రోజున అద్భుతంగా అతను మళ్ళీ అయ్యాడు. తను ఏం చెప్పాడంటే, నేను ఏదైనా బుక్ రాసే ముందర చెవులో ఫస్ట్ మీ స్పీచ్ వింటాను, ఒక 5 నిమిషాలు, నాకు ఉత్తేజం వస్తుంది, చేస్తా అంటాడు. ఇది గొప్పగా చెప్పుకుంటుంది కాదు, ప్రేరణ మనకి ఒక సూర్యబింబం నుంచి కూడా రావచ్చు. ప్రేరణ కింద పడి లేచిన పసిపిల్లాడి నుంచి రావచ్చు. మనకి కింద పడతాడు చటిక్కున, వాడు లేచి మళ్ళీ పరిగెత్తాడు పసిపిల్లాడు, దాని నుంచి కూడా మనకు ప్రేరణ కలగచ్చు కదా. ఒక కారులో మనకి ప్రేరణ 4 గేర్లు ముందు పోవడానికి ఉన్నాయి, 1 గేర్ వెనక్కి రావడానికి ఉందని ప్రేరణ కలగచ్చు. ఆ ప్రేరణ కలిగించేవాడు మనం కనుక కలిగించగలిగితే అవతలవాడి జీవితం మారుతుంది. అందుకని మేము ఆ బాధ్యత తీసుకున్నాం అక్కడ. ఇది మాకు లైఫ్ టైం, ఇంకా మాకు ఓపిక ఉన్నంత వరకు, ఊపిరిన్నంత వరకు చేద్దాం అనుకుంటున్నాం ఇద్దరం. మంచి చెప్పడమే కదా, అవతల వాడు తీసుకుంటే తీసుకున్నాడు, లేకపోతే లేదు. మంచి రిసీవింగ్ ఎండ్ ఎలా ఉంటుందో మనం చెప్పాను, అందరికీ సమానంగా ఇస్తాం. తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. గోదావరికి వెళ్ళేవాడు కాళ్ళు కడుక్కుంటాడు, వాడు పుణ్య గోదావరి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు. గోదావరి తప్పలేదు కదా. అలా మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకోండి కింద, మేము మాత్రం ఆపం, మేము చేసుకుంటానే పోతాం. మాకు ఇది ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాట కూడా అమ్మా ఏ పుస్తకంలో చూసి చెప్పినవి కావు, మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పాం. మా జీవితంలో జరిగిన సంఘటనలు మేము అన్నీ చూసాం. లైఫ్లో చాలా కష్టం చూసాం, చాలా రైస్ చూసాం. ఆయన పేర్లు, అవార్డులు, మా ఇంట్లో దాదాపు అన్ని కలిపి 16 నంది అవార్డులు ఉన్నాయి. అన్ని ఆయన 14, ఎక్కడ 16, మా అమ్మాయికో 2, నాకు 1, ఇలా 17 నంది అవార్డ్స్. అంటే అవార్డు గురించి గొప్పగా చెప్పట్లేదు, చెప్పేది ఏంటంటే అసలు అన్ని వాట్ ఐ లాస్ట్ సంథింగ్, అన్ని ఉన్నాయి, మంచి కొత్తగా చూసేది ఏం లేదు. అలాంటిది కాదు కదా మేము చూసేది. అవార్డ్సో రివార్డ్సో రావాలనో, కోట్ల రూపాయలు రావాలనో కాదు, మన వల్ల ఒక కళ్ళకైనా మంచి జరిగితే చాలు, అదొక్కటి.